సార్ పివి రెడ్డి గారు స్వామి తమరు 19 సార్లు మాలధారణ చేస్తూ ఇలాగా దీక్ష చేపట్టారు. ఈసారి కూడా మీకేమనిపిస్తోంది జరుగుతున్న ఈ చిన్న చిన్న అనవసరమైన వివాదాలను అనిపించే ఈ అంశాలు? స్వామి శరణం. స్వామి శరణం. భారతదేశంలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి స్వామికి, ప్రపంచంలో ఉన్న మేధావులకు, దైవ మార్గంలో ఉన్న భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నా మేడం. ఇప్పుడు ఈ మధ్యన నేను టీవీలలో వార్తాపత్రికలలో చూడడం జరిగింది. సో ఈరోజు పెట్టిన డిబేట్ కూడా రామ్ చరణ్ గారు ఆంధ్రలో దర్గాకు పోవడం వలన అది ఒక తప్పుగా భావిస్తున్న ప్రజానీకానికి నేను కూడా ఒక దిక్సూచిగా ఒక దైవ మార్గంలో నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు రామ్ చరణ్ అక్కడ టెంపుల్ పోయిన దానికి ప్రతీకార చర్యగా కొందరు చెప్పడం జరుగుతుంది. దానికి నేను ఖండిస్తున్నాను, ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. ఆయన అక్కడ దర్గాకు పోవడంలో భగవంతుని అనుగ్రహంతో పోవడం జరిగింది సంపూర్ణంగా. ఆయన సంపూర్ణ భక్తిభావంతో పోవడం జరిగింది. ఆయన ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏ కోణంలో చూసి మాట్లాడుతున్నారో కొందరు నాకు తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం ఎన్నో కోణాల్లో మనం ఆలోచన చేస్తాం. సో ఇప్పుడు మనం దైవ మార్గంలో, భక్తి మార్గంలో ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తునిగా మన అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలోనే ఉంది మేడం. మనం శబరిమల యాత్ర పోయినప్పుడు తప్పనిసరి ఎర్మేరిలో వావర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని మనకు పుస్తకంలో రచించబడింది. తమరు కూడా వెళ్తారైతే ఎవ్రీ ఇయర్ తప్పనిసరి వావర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ఎర్మేలికి పోయి తప్పనిసరి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మేము అయ్యప్ప స్వామి దర్శనానికి పోవడం జరుగుతుంది, పంబ నుంచి మా సన్నిధానానికి. అవును, ఇది మన పుస్తకంలో రాసి ఉంది, పురాతన చరిత్రలో రాసి ఉంది. అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలను నిర్ణయించబడింది. అయ్యప్ప స్వామి మొట్టమొదటి ఈ భూలోకంలో మొట్టమొదటి అయ్యప్ప స్వామి మిత్రుడు వావర్ స్వామి. అటువంటి అంటే కథ ఏం చెప్తాడు స్వామి? కథ ఏం చెప్తుంది? ఫస్ట్ ఈ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో అయ్యప్ప స్వామి చెప్పిన మనం పుస్తకంలో చూసుకుంటే మాత్రము ఈ కలియుగంలో తన దగ్గరకు వచ్చే భక్తులు, ప్రతి స్వామి కూడా ఈ నల్ల దుస్తులు వేసుకొని తప్పనిసరి ఎర్మేలికి వచ్చి ఆ వావర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే నాగరికి రావాలన్నది ఒక ఒప్పందం ఉంది. ఒక ఒప్పందం. అది ఆ ఒప్పందానికి సంబంధించిన కథ అడుగుతున్నాను స్వామి, తమరికి తెలుసుంటే గనక. అంటే ఎలా జరిగింది కాలక్రమంలో అని? కాలక్రమంలో ఇప్పుడు ఆ యుగంలో అయ్యప్ప స్వామి జన్మించిన యుగంలో అప్పటి పరిస్థితులను బట్టి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడు ఈ సూర్య భగవానుడు ఒక్కడే, ఈ అనంత విశ్వము ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్. ఇప్పుడు మతానికి ఒక దేవుడు లేడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. ఈ సర్వ మతాలకు అనుకూలంగా భగవంతుని సృష్టి మానవుని మనుగడ కొరకు, మానవుని జీవన విధానాలు బ్యాలెన్స్ తప్పకుండా ఈ వివిధ మతానికి ఒక దేవుడు అవతరించిన తప్ప నువ్వు ఏ మతంలో ఉన్న దేవునికి మొక్కినా భగవంతుడు ఒకడే. అదే నువ్వు సర్వ మతాలకు నీకు నచ్చిన దేవుని ఏ దేవుని మొక్కినా లాస్ట్ గుళ్ళకు పోవడం అవసరం లేదు. ఎదురు అవపడిన ఒక సామాన్య వ్యక్తిని గౌరవించినా కూడా భగవంతుని మనం దర్శనం చేసుకున్నట్టే. ఇప్పుడు మనం దైవ కోణంలో, దైవ దృష్టితో, భక్తిభావంతో ఒక అయ్యప్ప స్వామిగా నేను చెప్తున్నా. 100% రామచరణ్ గారు అక్కడ ఆంధ్రలో దైవ సన్నిధులకు పోవడము, అక్కడ దర్గాకు పోవడము నేను 100% సంపూర్ణంగా ఆయన స్వాగతిస్తున్నా. సంపూర్ణంగా నేను అందులో తప్పుగా భావించడం లేదు మేడం.